హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో మనకి 6,000 పోస్టులు అయితే డిఎస్సికి అయితే మనకి ఆమోదం అయితే తెలపడం జరిగింది ఏపీ క్యాబినెట్ అనేది. సో 6,000 పోస్టులతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్లుగా అయితే ప్రకటించారు. అలాగే ఈసారి టెట్ ఎగ్జామ్ ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉందో దీనిని డిఎస్సిని విడివిడిగా అయితే నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. తొలుత అయితే టెట్ ఎగ్జామ్ నిర్వహించి ఆ తర్వాత అయితే డిఎస్సిని అయితే నిర్వహిస్తారు. ఓకే, ఈ క్రమంలో టెట్కి సంబంధించి ఫిబ్రవరి 1 నుండి కూడా ఆన్లైన్లో మనకి దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా అయితే పరీక్ష షెడ్యూల్ చేస్తామని. ఓకే, దరఖాస్తులు భారీగా వస్తే కనుక నిర్వహణకు 15 రోజులు అయితే పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 10 నుండి 15 రోజుల్లో అటు ఇటుగా డిఎస్సి కూడా దరఖాస్తులు అయితే స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. సో టెట్ సపరేట్గా డిఎస్సి సపరేట్గా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే టెట్ అయితే నిర్వహిస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. 6,000 పోస్టులకి అయితే మనకి ఈ పోస్టులకు భర్తీకి అయితే క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో న్యూస్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి న్యూస్ ఛానల్ అయితే చూడండి. ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇది. ఇంకా ఫర్దర్గా ఏదైనా ఫుల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 6,000కి సంబంధించి డిఎస్సి పోస్టులకి అయితే ఆమోదం ఇవ్వడం జరిగింది. న్యూస్ ముందే రావడం జరిగింది కదా, 6,000 పోస్టులకి అయితే మనకి భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పి. అదేవిధంగా టెట్ అనేది డిఎస్ అనేది సపరేట్గా అయితే వస్తాయి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.